హాయ్ అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై హోమ్ ఫుడ్స్. ఈరోజు నేను జున్నుని ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలతో పాటు చూపించబోతున్నాను. అందుకోసం నేను ఇక్కడ మొదటి రోజు గేదె ఈనిన మొదటి రోజు జున్ను పాలను తీసుకున్నానండి. ఈ ఒక గ్లాస్ జున్ను పాలకి నేను ఇక్కడ వచ్చేసి 3 గ్లాసులు నార్మల్ మిల్క్ అయితే తీసుకున్నాను. అదే రెండో రోజు జున్ను పాలకైతే 2 గ్లాసుల పాలైతే సరిపోతుందండి. ఇప్పుడు ఇక్కడ ఇందులో 1/2 కప్పు వరకు బెల్లము, అలానే ఒక 1/2 కప్పు పంచదార కూడా తీసుకున్నానండి. అచ్చం బెల్లం కాకుండా ఇలా పంచదార కూడా తీసుకుంటే జున్ను మరింత టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ బెల్లం అంతా కరిగేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, అలానే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అడుగున కొంచెం వాటర్ పెట్టుకొని ఈ పాల గిన్నెను అందులో సెట్ చేయాలి. ఇప్పుడు ఇది మనకి 15 నుంచి 20 నిమిషాల వరకు టైం పడుతుందండి కుక్ అవ్వడానికి. ఈ 20 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ మూత తీసి చూపిస్తున్నానండి. మనకి జున్ను ఉడికిందో లేదో ఈ విధంగా నైఫ్ పెట్టి చూస్తే పాలు ఏమంటుకోకుండా వస్తే మనకి ఇక్కడ జున్ను తయారైపోయినట్టే. చూడండి, నాకైతే జున్ను చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు ఇది కొంచెం చల్లారాక ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. 1/2 అవర్ తర్వాత నేనైతే జున్నుని ఈ విధంగా తీసేసానండి. నాకైతే చాలా టేస్టీగా వచ్చింది. మీరు కూడా ఈసారి జున్ను ప్రిపేర్ చేసేటప్పుడు ఈ కొలతని ఫాలో అవుతూ చేయండి.